కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మహిళా నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ యామిని. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. అది చిలికి గాని వాళ్ళలా మారుతూ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యక్తిగత వైరంగా దారితీసింది. ఈ నేపథ్యంలో చెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశిస్తూ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ గా అందులో మహిళలను అగౌరవపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీని ఉద్దేశిస్తూ చీరలు గాజులు పంపిస్తున్నాను వేసుకోగలవా అని చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ పర్టికులర్ గా కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశాన్ని కాసేపటి క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యునిగా కాకుండా వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నారు, తన కుటుంబంలో కూడా మహిళలు ఉన్నారు, అటువంటి అంశాన్ని కూడా మర్చిపోయి సమాజంలో ఉన్నటువంటి మహిళలను అగౌరవపరిచే విధంగా అరికపూడి గాంధీని ఉద్దేశిస్తూ చీరతో పాటు గాజులను చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను స్పీకర్ గడ్డం ప్రసాద్ సుమోటోగా తీసుకుని శాసనసభ్యునిగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గవర్నర్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కాసేపటి క్రితమే వాళ్ళు గడ్డం ప్రసాద్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా ఆ సందర్భంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. ఇంకొకసారి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గనక తెలంగాణ మహిళా సమాజం అంతా కూడా చెప్పులతో కొట్టేందుకు రెడీ అవుతారు అంటూ చాలా ఘాటైనటువంటి పదజాలను వాడే ప్రయత్నం చేశారు. దీనిపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నోట్లను అదుపులో పెట్టుకోవాలి, పాడి కౌశిక్ రెడ్డిని పిలిచి మందలించకపోతే గనక త్వరలోనే ఆయన ఇంటిని కూడా ముట్టడించేందుకు కూడా వెనకడమంటూ వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీల మధ్య నెలకొన్నటువంటి వివాదం కాస్త రాజకీయంగా మలుపు తిప్పుకొని వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత దూషణలకు సైతం వెళ్ళింది. దీనిపైన కాసేపు క్రితమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది పాడి కౌశిక్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ముందుగా చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ తరహా వైరం మొదలైంది తప్పితే ఇందులో ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగత అవసరాలు కానీ లేవు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా సమానంగా చూసే సంస్కృతి ఉన్న పార్టీ కాబట్టి ఈ అంశంలో అది వాళ్ళిద్దరి వ్యక్తిగత సమస్యగా చూడాలి తప్పితే పార్టీకి ప్రభుత్వాన్ని ముడిపెడుతూ చూడడం సరికాదంటూ కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.